వంకాయ మజ్జిగ పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. కమ్మగా ఉంటది. తినడానికి మజ్జిగ కదా! సో, చాలా టేస్టీగా ఉంటది. ఒక బౌల్ తీసుకొని వంకాయ కట్ చేసి వేసి, పసుపు, కారం, గరం మసాలా అన్నీ మిక్స్ చేసి, కలిపి పక్కన పెట్టి, పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, వెల్లుల్లి కూడా వేసి, వంకాయలు ఉంది కదా! మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి, జీలకర్ర కూడా వేసి, ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో, ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి సో, ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్‌కి వచ్చిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. పసుపు, కారం, గరం మసాలా ఇవి వేసి మిక్స్ చేసుకోండి. మీకు ఈ మసాలా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ వేసాం కాబట్టి. సో, ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని బౌల్‌లో మజ్జిగ తీసుకొని అది బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. సో, ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నవన్నీ ఇందులో వేసుకునేసి బాగా కలిపేసి అన్నంలో తినండి. టేస్ట్ అయితే చాలా బావుంటది అన్నానికి. సో,